అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఒక కేటగిరీకి సంబంధించి పెన్షన్ల అప్లికేషన్ను ఆల్రెడీ అయితే స్వీకరించబోతున్నారు. ఆ కేటగిరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే మిగిలిన కేటగిరీలకి ఎప్పుడు ఈ పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతున్నారో చూద్దాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయి 3వ సంవత్సరంలోకి అడుగుడిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపడతామని జూన్ నెలలోనైతే చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మళ్ళీ జూలైలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఒక కేటగిరీ పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. అదేంటి అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అంటే ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు తెలియడం జరుగుతుంది. దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం 15 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా అని చెప్పేసి ఈ 15 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో ముఖ్యంగా దివ్యాంగ కేటగిరీ, వితంతు పెన్షన్లు, చేతి వృత్తుల వారి పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, ఈ పెన్షన్లన్నిటికీ అప్లికేషన్ల స్వీకరణ చేపడుతున్నట్టు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మొదటగా స్పౌస్ పెన్షన్లకు అయితే అవకాశం కల్పించింది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. భర్త ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తున్నట్టయితే మాత్రమే ఈ పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. భర్త డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, భార్య ఆధార్ కార్డుతో సచివాలయంలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకున్నట్టయితే మీకు ఈ స్పౌస్ పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది. ఆగస్టు నెల 15వ తేదీ వరకు ఈ స్పౌస్ పెన్షన్ల అప్లికేషన్లు అయితే స్వీకరణ చేపట్టడం జరుగుతుంది సచివాలయాల్లో. వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లై అయితే చేసుకోండి. అయితే అందరూ వితంతు మహిళలు కాదండి, ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళకు మాత్రమే. ఇక మిగిలిన కేటగిరీలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఆగస్టు నెల 2వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ చేపడతామని అయితే చెబుతూ ఉండడం జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. అఫీషియల్ అప్డేట్ అయితే వెలువడాల్సి ఉంది. ఆగస్టు 2వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడతామని అయితే కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇక 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి మన రాష్ట్రంలోనే మొదటిసారిగా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా 60 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు ముందుగానే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు పెన్షన్లను అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అప్పుడే మీరు 50 సంవత్సరాల పెన్షన్ అయితే పొందగలరు. 50 సంవత్సరాల పెన్షన్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు ఆధార్ కార్డులో ఎటువంటి చేంజెస్ చేయకండి. దాన్ని ఆధార్ అప్డేట్ హిస్టరీలో ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించినట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. కాబట్టి 50 సంవత్సరాలు నిండిన తర్వాతే మీరు పెన్షన్కి అప్లై చేసుకోండి. తొందరపడి మీ ఆధార్లో ఏజ్ని అయితే మార్చుకోకండి. ఇక మిగిలిన కేటగిరీలకు సంబంధించి చేతి వృత్తుల వారికి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, వారి వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇవన్నీ మనకు
అప్లికేషన్తో పాటుగా 2 ఫోటోలు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నట్టయితే మనకు అప్లికేషన్ స్వీకరణ అయితే చేపడుతుంది ప్రభుత్వం. మీకు ఆ సచివాలయాల్లో అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సచివాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుంది. ఇక ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్ కోసం భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉంటేనే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే మాత్రం మీకు పెన్షన్ ఇవ్వడం జరగదు. 40 నుంచి 85 మధ్య ఉంటే మాత్రమే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఇప్పుడైతే స్లాట్స్ బుకింగ్ విధానంలో మార్పులు తీసుకొచ్చిందండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు సదరం స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు. అలాగే సదరం సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యాన్ని ప్రభుత్వం కలగజేసింది. మీరు సచివాలయంకి వెళ్ళి స్లాట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీరు ఈ స్లాట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎవరైతే 85% నుంచి 100% మధ్య అంగవైకల్యం కలిగి ఉంటారో వాళ్లకు 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే మంచానికి పరిమితమై ఉండాలి, మరియు వీల్చైర్కి పరిమితమై ఉండాలి, లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉండాలి. అటువంటి నేపథ్యంలోనే మీకు ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. ఈ పెన్షన్ అందరికీ ఇవ్వరండి. మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. మీకు ఈ పెన్షన్లకు సంబంధించి మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీరు ఒక వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఏపీ స్కీమ్స్ ఎలిజిబిలిటీ చెక్ అని గూగుల్లో కొట్టినట్టయితే మొదటి వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డు ద్వారా మీరు జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు అర్హత ఉందో లేదో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాదాపుగా 7 పాయింట్లు మీరు ఖచ్చితంగా సాటిస్ఫై చేసినట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ 7 పాయింట్లు ఏవి అంటే మీకు ఖచ్చితంగా మీకు తెలిసినవే ఇవి. 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా 6 అంచెల చెకింగ్ విధానంలో మీరు క్లియర్ చేసుకుంటే మాత్రమే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ముందుగా మీరు భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాన్ లోపు ఉండాలి, మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి, అలాగే కార్ కలిగి ఉండకూడదు, అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు, అలాగే ఆదాయపు పన్ను కడుతూ ఉండకూడదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మీ కార్డులో ఉండకూడదు, ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. ఇలా 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్లో మీరు ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అయితే మాత్రమే మీకు ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. అన్ని కేటగిరీల పెన్షన్కు ఆగస్టు నెల 2వ వారం అంటే 15వ తేదీ పైన అయితే అప్లికేషన్ల స్వీకరణ చేపట్టడం జరుగుతుంది. మిగిలిన స్పౌస్ కేటగిరీకి ఇప్పుడే పెన్షన్లకు అప్లికేషన్ స్వీకరణ జరుగుతోంది. ఆగస్టు 15 వరకు ఈ పెన్షన్ల స్వీకరణ జరుగుతుందన్నమాట. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.